ఇంట్లో ఉన్న ప్రతి ఆడపిల్ల ఎంతో కొంత సంపాదించాలని అనుకుంటారు. కొన్ని కొన్ని సందర్భాల వల్ల బయటికెళ్ళి ఎక్కడ వర్క్ చేయలేకపోవచ్చు. నేను నేను ఈ విధంగానే అనుకోని ఇలా మొదలుపెట్టానండి. ఇంట్లోనే ఉండి సంపాదించడం. ఇంట్లోనే ఉండి ఎలా సంపాదిస్తున్నానో చాలామందికి తెలుసు. కొత్తగా నా ఛానల్ చూస్తున్న వాళ్ళకి ఎలా సంపాదిస్తున్నానో ఏంటో ప్రతి ఒక్కటి వివరంగాన ఈ వీడియోలో షేర్ చేస్తాను. నేను ఇంట్లో ఉంటుండగానే చిన్నగాన ఒక బిజినెస్ మొదలుపెట్టాను. 2000తో మొదలైన నా ఈ బిజినెస్ ఇప్పుడు 5,00,000 దాకా జరుగుతుంది. అది ఏ విధంగా చేసుకున్నాను, ఎక్కడి నుంచి ఐటెమ్స్ కొంటున్నాను, ఎంత స్టార్టింగ్ కొంటే బెటరో అనే ప్రతి ఒక్కటి ఈ వీడియోలో వివరించి చెప్తాను. లాస్ట్ వీడియోలో మీకు చెప్పింది హైదరాబాద్ నుంచి స్టాక్ తీసుకొచ్చాను అని బ్యాంగిల్స్ అన్నీ వివరించి మీకు ఎంతెంత ప్రైస్ పడుతున్నాయో చెప్పాను. ఇప్పుడు నేను చూపిస్తుంది ఓన్లీ ఫ్యాన్సీ ఇయర్ రింగ్స్ మనకి ఎంత బడ్జెట్‌లో పడుతుంది. ప్రతి ఒక్కటి ఫ్యాన్సీ ఇయర్ రింగ్స్ అయినా, నెక్ సెట్స్ అయినా, క్లిప్స్ అయినా అసలు ఏ ఏ మోడల్స్ నేను తీసుకొచ్చానో వాటి ప్రైస్ ఏంటో అవి మనం ఎంతకి అమ్మితే లాభమొస్తుందో అని షేర్ చేస్తాను. నేను ఇంతకుముందు చూపిచ్చాను కదా అమౌంటు, అది నేను ఈ మంత్ సంపాదించింది 45,000 దాకా వచ్చిందండి. నాకు ఎప్పుడూ కూడా మంత్లీ 60,000 టు రూ. 1,00,000 దాకా వచ్చేది. కానీ ఈ మంత్ చాలా డల్‌గా ఉండడం వల్ల నేను ఇంత అమౌంట్ తక్కువొచ్చింది. కానీ ఇంట్లో ఉంటుండగానే ఇంత సంపాదిస్తున్నానంటే సరిపోతుంది కదా! నా చాలా వీడియోల్లోని తక్కువ బడ్జెట్‌తో తీసుకొచ్చిన ఐటెమ్స్ ఎలా తీసుకొచ్చానో, ఏంటో అన్నది మీతో షేర్ చేసుకున్నాను. ఈరోజు నేను ఫుల్‌గా చూపిస్తున్న ఫ్యాన్సీ ఇయర్ రింగ్స్ చూస్తున్నారు కదా! నాకొచ్చిన ప్రైస్ అయితే ఎప్పుడూ గూడా ఫ్యాన్సీ ఐటెమ్స్ తీసుకొచ్చేటప్పుడు ఒక టిప్ చెప్తానండి. ఇప్పుడు ఈ ఇయర్ రింగ్ ఉంది కదా! లావెండర్ కలరు. నాకు వచ్చి రూ. 52 అలా పడ్డది. చూస్తున్నా ప్రతి ఒక్కటి నేను 150 దాకా అమ్ముతానండి. 150 కొంచెం తక్కువైతే 120-150 వరకు. దీంట్లో మనకు ఖచ్చితంగా రూ. 50-70 అలాగా బెనిఫిట్ ఒస్తుంది. కానీ మనము ఈ ఒక్క పీస్ ఉంది చూసారా? అన్ని కలర్స్ తీసుకోవాలండి. బాక్స్‌కొచ్చి 12 వస్తాయి మోడల్‌కొచ్చి. అలాగా మనం తీసుకున్నామనుకో అమౌంట్ మనకి తక్కువగా ఉంటది ఫ్యాన్సీ ఇయర్ రింగ్స్‌లోని. సింగిల్ తీసుకుంటే మనకి బడ్జెట్ కలిసి రాదండి. అమౌంట్ కలిసి రాదు. అదే బాక్స్ పలంగా తీసుకున్నామనుకో ప్రతి మోడల్‌లోని ఆహ్, బాక్స్ పలంగానే తీయమని చెప్పను. బాగున్నాయి అనే వాటిలకే మీరు బాక్స్ తీసుకోండి. లూజ్ ఒక్కొక్కటి తీసుకోండి. లూజ్ పడితే గనుక రూ. 72 పడిపోతుంది. ఒక పీస్ మనకి నచ్చిందని లూజ్ తీసుకుంటే రూ. 20 ఎక్స్‌ట్రా అవుతదండి ఇయర్ రింగ్స్‌కొచ్చి. హ్మ్. ఈ ఫ్యాన్సీ ఇయర్ రింగ్స్‌లోని లాభం చాలా ఉంటదండి. అందరూ గూడాన చాలామంది ఫ్యాన్సీ ఇయర్ రింగ్స్‌లోనే అంటే ఫ్యాన్సీ షాపుల్లోనే మాక్సిమము గోల్డ్ ఇయర్ రింగ్స్ ఉంటాయి కదా! 1 గ్రామ్ గోల్డు ఆటిల మీదే ఎక్కువ పడతారు. సీజెడ్ అని, 1 గ్రామ్ గోల్డు, టెంపుల్ జ్యువెలరీ ఇయనే పెట్టడానికి చూస్తారు. అలా కాకుండా మ్యాచింగ్ గూడాన పెట్టి చూడండి ఒకసారి. మ్యాచింగ్ ఇయర్ రింగ్స్. కానీ ఏది పెట్టినానా షోకు పెట్టేలా ఉండాలి. అంటే పీస్ ఆనాలి. మన కళ్ళ ఎదుట చూస్తే అబ్బా! ఇది ఎంత బాగుంది అని పెట్టేలాగా షో అరేంజ్ చేయండి. దానివల్ల మీకు ఈ ఐటెమ్ ఉన్నాయని చెప్పి తెలుస్తుంది. ప్రతి ఐటెమ్ గురించి నేను వివరించి అలాగే చెప్తాను. చూపిస్తాను కూడా. ఇయర్ రింగ్స్ అయితే నాకు 62 పడ్డదండి. ఇంచుమించు 50-70 లోపుంటాయి. ఐటెమ్ బాగా హెవీగా ఉన్నదంటే రూ. 69 అట్లా పడుతుంది. కొంచెం చిన్నవి అయితే 52 బాగా చిన్నవి అయితే మీకు బాగా చిన్నవి గూడా చూపిస్తానండి. రూ. 36 అలా పడతాయి. ఈ విధంగానే పడతాయి గానీ, ఇయర్ రింగ్స్‌లోనైతే ఎక్కువైతే అమౌంట్ కాదండి. వీటిలి గురించయితే నేను వివరించి బాగా చెప్పాను. స్టార్ట్ చేసిన వాళ్ళు ఎంతో కొంత ఈ ఐటెమ్ గూడా పెట్టుకోండి. నా ఒక్క ఈ ఫ్యాన్సీ ఇయర్ రింగ్సే ఒక రూ. 1,00,000 దాకా ఉంటాయండి. మొత్తం కలిపి. నేను ఏ మోడల్స్ నేను ఒకవేళ తీసుకువచ్చాను అనంటే గనక చాలా మోడల్స్ తీసుకొస్తాను ఫస్టు. దాని తర్వాత ఇంకో ఐటెమ్‌ని తీసుకురావడానికని చూస్తాను. ఎందుకంటే నేను గ్రోతింగ్ చేసుకున్నాను కాబట్టి మీతో షేర్ చేసుకుంటున్నాను ఇలాగా.
ఎవరైనా గనక కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలి అని అనుకున్న వాళ్ళు మొదలుపెట్టండి. ఫ్యాన్సీ బిజినెస్ చాలా బావుంటదండి. దాంట్లో వచ్చే లాభం రూపాయికి రూపాయి వస్తది. ఖచ్చితంగాన మనము రోజు మనది కాదు అని కష్టపడితే చూసుకోవసరం లేదు. చాలా లాభం ఉంటది. బెనిఫిట్ ఉంటదండి. మీరు ఇంట్లో చేయాలి అని అనుకున్న వాళ్ళైతే 2000 నుంచి మొదలుపెట్టండి. అదే షాప్ పరంగాన అయితే 10 టు అది చిన్న షాప్ అయితే 10,000, 20,000 కొంచెం పెద్ద షాప్ అయితే 1,00,000 వరకు పట్టుకోండి. నేను నా చాలా వీడియోల్లోనే మీకు లాంగ్ వీడియోలో షేర్ చేశాను. ఈరోజు నేను ఇయర్ రింగ్సే చూపిస్తున్నాను ప్రతి ఒక్కటి గూడాన. హ్మ్. ఫ్యాన్సీ బిజినెస్ గురించి ఏ ఏ తీసుకొస్తే బావుంటది అని చెప్పి మీకు చాలా వీడియోలో షేర్ చేసినవి కూడా ఉన్నాయి. ఏవైనా డౌట్ ఉంటే అందులోకి వెళ్లి చూడండి. లేకపోతే కామెంట్స్‌లో అడగండి. ప్రతి ఒక్కటి కూడా వివరించి చెప్తాను. ఈ ఐటెమ్ అయితే నేను హైదరాబాద్ బేగం బజార్ నుంచి తీసుకొచ్చానండి. అక్కడ రూ. 1 నుంచి 10,000 వరకు గూడా ప్రతి పీస్ దొరుకుతుంది మనకి ఫ్యాన్సీ ఐటెమ్‌లోని. నేనైతే 10,000 ఐటెమ్ అయితే తీసుకురానండి. రూ. 1 నుంచి 100 లోపు ఉన్నాయి ప్రతి ఒక్క ఐటెమ్ దొరికింది. సేల్ జేసుకోవడానికి తీసుకొస్తాను. నేను తీసుకొచ్చిన ఆటిల్ని మీకు వివరించి గూడాను ఒక లాంగ్ వీడియోలో షేర్ చేశాను. ఏ ఐటెమ్ తీసుకొచ్చానో ప్రతి ఒక్కటి గూడాను. చూడండి. దాంట్లోని మిస్ అవ్వకుండాన. ఇప్పుడు చూపిస్తున్నవన్నీ గూడా నేను రూ. 36 నుంచి రూ. 50 వరకు కొన్నవి చూపిచ్చానండి. 120కి అలాగా సేల్ చేసుకుంటాను నేను. చాలా తక్కువ బడ్జెట్ తోటి రకరకాల మోడల్స్ దొరుకుతాయండి హైదరాబాద్‌లోని. అంత దూరం వెళ్ళలేను అని అనుకున్న వాళ్ళు రాజమండ్రిలోని మెయిన్ బజార్‌లోని దొరికే అడ్రస్ కూడా చెప్పాను. దగ్గరగా ఉన్న వాళ్ళైతే రాజమండ్రి దగ్గర నుంచి తెచ్చుకోండి. మెయిన్ రోడ్డు. చాలా రకాల ఫ్యాన్సీ ఇయర్ రింగ్స్ చూపిచ్చాను ఈరోజు మీకు. చూస్తున్నారు కదా! బటర్‌ఫ్లై ఇయర్ రింగ్స్ అయితే చాలా బావుంటాయండి. ఇవి అయితే నాకు 72 రూపీస్ అట్లా పడ్డాయి. బటర్‌ఫ్లైని ఈ లీఫ్ మోడల్ ఇలాగొచ్చి ప్రతి ఒక్కటి కూడాన పీస్ టు పీస్ వివరంగా చెప్దామంటే అన్నీ గూడా ఒకటే ప్రైస్ అండి. మీకు ఇంకా తక్కువగా ఉన్నాయి. రూ. 18 ఇయర్ రింగ్స్ అయితే ఇప్పుడు చూపిస్తాను. ఇయన్నీ కూడాను 36 రూపీస్ అట్లా పడ్డాయి ఇయర్ రింగ్స్ అండి. ఇప్పుడు నేను చూపిస్తుంది కూడాను. బ్లూ అండ్ చిన్న ఫ్లవర్‌లొచ్చి ఉన్నాయి కదా! ఇందులో అన్ని కలర్స్ ఉన్నాయి. ఆహ్, ఇప్పుడు సిల్వర్ టైప్ వచ్చిందయితే ముస్లిమ్స్ ఎక్కువ నా దగ్గరికొస్తారండి. అందు గురించి ఇయర్ రింగ్స్ ఇలాగా కొత్తగా తీసుకురావడానికి చూస్తాను. పాపిడి బింది అట్లా వచ్చింది ఇయర్ రింగ్స్‌లోనైతే. ఇదైతే నాకు 72 రూపీస్ అట్లా పడ్డది. ఇప్పుడు నేను చూపించిన మోడల్స్ అన్నీ కూడాను ఇంచుమించు 36 నుంచి 72 రూపీస్ వరకు గూడా ఉన్నాయేనండి. మొత్తం ఇంతకు ముందు దాంట్లోనూ గూడా చూపిచ్చాను. ఇన్ని మోడల్స్ తెచ్చానో ఏంటో బాక్స్ పలంగాను. ఇప్పుడు మీకు పీస్ టు పీస్ చూపిస్తున్నాను. అవే కాకుండాన సింపుల్‌గా ఉండే చైన్స్ వడ్డానం చైన్స్ ఉన్నాయి కదా! సింపుల్ చైన్స్ వచ్చాయి. ఆ మోడల్ కూడా తీసుకొచ్చానండి. చూడండి. ఇలాగా రూ. 60 పడుతుందండి మనకు వచ్చి సింపుల్ వడ్డానం. ఇది మనం 100-150 వరకు కూడా సేల్ జేసుకోవచ్చు. దీంట్లోనే 2 వేరియేషన్స్ ఉంటాయండి. లావుది, సన్నంగా ఉన్నది గూడాన బెల్టు వైట్ స్టోన్‌తో వచ్చి ఉన్నది. దీంట్లో గూడా గోల్డ్ కూడా ఉన్నాయండి. గోల్డ్‌లో ఇంచుమించు మీకు 60, 70 అంతే అంతకు మించి రూపాయి ఎక్కువ పెరగదండి. ఫ్యాన్సీ వడ్డానాల్లోనైతే. ఇప్పుడు సింపుల్‌గానే ఇలాగే పెట్టుకుంటున్నారు. ఇన్నాళ్ళు బెల్ట్ టైప్ అలా వచ్చాయి. ఆ మోడల్ మీకు చూపించట్లేదు. నా దగ్గర ఉన్నాయి కూడాను. ఇప్పుడు తెచ్చిన మోడల్స్ అయితేనే మీకు చూపిస్తున్నాను. ఏ మోడల్ న్యూ మోడల్ అని మీకు కూడా తెలుస్తది కదా అని. ఇలా సింపుల్ వడ్డానం. హ్మ్. 72 రూపీస్ అట్లా పడుతుందండి. ఇది గూడాను. నేను 350, 250 అలా సేల్ చేసుకుంటాను. అమౌంట్ అయితే ఏస్తాను గానీ 200 గూడా సేల్ చేసేస్తాను. ఇలా ఈ విధంగా తెచ్చిన ఐటెమ్స్‌కి నేను బస్ చార్జ్ ఎంత పడ్డదో, ట్రైన్ చార్జ్ ఎంత పడ్డాదో ప్రతి ఒక్కటి కూడాను డీటెయిల్‌గాన వేసుకొని దాన్ని బట్టి నేను అమౌంట్ వేస్తానండి.
నాకు ట్రావెలింగ్‌కి ఎంత అయిందో, ఏంటి అన్నీ చూసుకొని నేను అమౌంట్ వేస్తాను. ఇప్పుడు నెక్ సెట్స్ ఉంటాయి కదా! నేను ఎక్కువ కూడానా హెవీగా ఉన్నాయి, ఎక్కువ ప్రైజ్ ఉన్నాయి మాత్రం తీసుకురానండి. ప్రతి ఒక్కటి వివరంగా చూసుకుంటాను. క్వాలిటీ ఎలా ఉంది, తక్కువ ప్రైజా కాదా అని ప్రతి ఒక్కటి చూసుకుంటాను. ఈ నెక్ సెట్స్ కూడా రూ. 60 ఈచ్ వన్ వచ్చి రూ. 60 అలా పడుతుంది. నేను 250 అలాగానే ఏస్తాను అమౌంటు. కాకపోతే 200కి, 150కి అలా ఇచ్చేస్తాను. ఆడవాళ్ళు కొంచెం బేరం ఆడతారు కాబట్టి మనం ఒక రూపాయి ఎక్కువ చెప్పుకొని, మనకు రేటు వచ్చేటప్పటికి ఇచ్చుకుంటే సరిపోతుందండి. ఇందాక మీకు చెప్పాను కదా! ఇయర్ రింగ్స్ రూ. 18 ఇయర్ రింగ్స్ అని చెప్పి. ఇప్పుడు నేను చూపిస్తుంది కూడా అవేనండి. రూ. 18 టు రూ. 21 వరకు కూడా పడతాయి. ఈ ఇయర్ రింగ్స్ అయితే. చూస్తున్నారు కదా! ఇవన్నీ గూడానా నేనిప్పుడు చూపిస్తుందన్నీ రూ. 18 నుంచి రూ. 21 వరకు పడ్డాయి. ఇవి నేను రూ. 50కి అలా సేల్ చేసుకుంటాను. ఇన్ని ఫ్యాన్సీ ఇయర్ రింగ్సేనా అని అనుకోవచ్చు. నా దగ్గర 1 గ్రామ్ గోల్డ్ ఐటెమ్స్ కూడా ఉన్నాయి. ఎక్కువ నాకు ఫ్యాన్సీ వెళ్తదండి. అందు గురించి ఇవి తెచ్చుకున్నాను. 1 గ్రామ్ గోల్డ్ గూడానా నెక్స్ట్ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను. ఈ క్లిప్స్ విషయానికొస్తే రూ. 4 చిన్నవైతే రూ. 2 పెద్దవైతే రూ. 4 కొంచెం పెద్దదైతే రూ. 6 అట్లా పడుతుంది. అంతేనండి. మనము 10-20 వరకు గూడా సేల్ జేసుకోవచ్చు. ఇవన్నీ గూడానా చూస్తున్నారు కదా! ఈ విధంగా నేను ఫ్యాన్సీ ఐటెమ్స్ ఎక్కడి నుంచి తీసుకొస్తున్నాను అనేది కూడా లాస్ట్‌లో మీకు ఒక చిన్న వీడియోలో చూపిస్తాను. హైదరాబాద్ నుంచి ఎక్కడి నుంచి తీసుకొస్తున్నాను. నన్ను ఫాలో అవుతూ ఉండండి. మీకు నేను రాజమండ్రి నుంచి ఎక్కడి నుంచి తీసుకొస్తానని నెక్స్ట్ వీడియోలో మీకు షేర్ చేస్తాను. అక్కడికి వెళ్తున్నాను. వీడియో మొత్తం గూడా ఫుల్‌గా తీసి డీటెయిల్‌గాన మీతో షేర్ చేస్తాను. షాప్ ఏంటి, అడ్రస్ ఎక్కడ, ఏ షాప్‌కి వెళ్ళి నేను కొంటున్నాను ప్రతి ఒక్కటి గూడాను. నెక్స్ట్ వీడియోలో ఏ ఐటెమ్ గురించి కావాలో కామెంట్స్‌లో అడగండి. ఆ ఐటెమ్ గురించి మీకు ఫుల్‌గా డీటెయిల్‌గానే చెప్తాను. నేను హైదరాబాద్ రింకు జ్యువెలరీ అనే షాప్‌కి వెళ్తాను. మొత్తం మీకు ఫ్యాన్సీ ఇయర్ రింగ్స్, ఫ్యాన్సీ ఐటెమ్స్, జ్యువెలరీ 1 గ్రామ్ జ్యువెలరీ ఐటెమ్స్ అన్ని రకాలు దొరుకుతాయండి. ఇది షాపు 3 ఫ్లోర్‌లండి. ఇప్పుడు మేము చూపిస్తుంది ఫస్ట్ ఫ్లోర్. 3 ఫ్లోర్‌లు గూడా మొత్తం ఫ్యాన్సీ అన్నీ దొరుకుతాయి. అన్ని రకాలు. నేను 1 గ్రామ్ గోల్డ్ తీసాను కదా! జ్యువెలరీ అది నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను. ఈ ఐటెమ్ అంతా తీసాను. ఇప్పుడు ఫ్యాన్సీ చూపిచ్చాను.